చూసారు కదా పోలీసుల ఓవర్ యాక్షన్. పోలీసులు ఇంతగానంగా రియాక్ట్ కావడానికి ఒక్కసారి రీక్యాప్ లో చూడండి, దానికంటే ముందు ఏం జరిగిందో. ఇది రీసెంట్ గా ఒక వీకెండ్ లో జరిగింది. హైదరాబాద్ లోని ఒక ఫేమస్ ప్లేస్ రాయదుర్గం. ఆ ప్లేస్ లో వీకెండ్ అయితే చాలు యూత్ అంతా గుంపులుగా చేరి బైక్ మీద స్టంట్లు, కార్లతోటి డ్రిఫ్టింగ్లు, రేసింగ్లు, ఇట్లా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయి చేస్తున్నారు. దాంతో పబ్లిక్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నారు. ఈ డ్రిఫ్టింగ్లు, రేసింగ్లు చేసే టైంలో ఏదో ఒక ఇష్యూ జరగవచ్చు, ఎలాంటి ప్రమాదాలైనా జరగవచ్చు. దీని అంతటికి ఎవరు బాధ్యత? కట్టడి చేయలేని పోలీసులా, లేదా మనకు మనమే మారాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ పక్కకు పెడితే ఇలాంటి డ్రిఫ్టింగ్లు, పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్లు, బైక్లతో రేసింగ్లు, స్టంట్లు చేయడం వల్ల లీగల్ గా చాలా పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ 279 నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా వాహనాన్ని నడపడం ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణించబడుతుంది. ఇంకో సెక్షన్ లో ఐపీసీ సెక్షన్ 336 ఈ సెక్షన్ ఆధారంగా ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఈ సెక్షన్ కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇంకొకటి ఐపీసీ సెక్షన్ 268 దీని ప్రకారం పబ్లిక్ న్యూసెన్స్ చేయడం నేరంగా పరిగణించబడుతుంది, అప్లికేబుల్ అయ్యే సెక్షన్స్. ఇవి కాకుండా మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 184 ప్రకారం డేంజరస్ డ్రైవింగ్ కిందికి వస్తుంది. దీనికి ఫైన్స్ తో పాటు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 189 రేసింగ్ మరియు స్పీడ్ ట్రయల్స్ చేయడం నేరంగా పరిగణించబడుతుంది. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 190(2) ప్రకారం అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టడం బైక్లకు గానీ కార్లకు గానీ అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. పబ్లిక్ న్యూసెన్స్ అంతటితో పాటు డేంజరస్ డ్రైవింగ్, సైలెన్సర్ మోడిఫికేషన్, ఇలా అన్ని సెక్షన్ల మీద కూడా శిక్ష పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆలోచించుకోండి, మీ సేఫ్టీ ప్రికాషన్స్ చాలా అవసరం. ఇలాంటివన్నీ చేయడానికి ట్రాక్లు ఉన్నాయి, మీ సాహసాలన్నీ ఆ ట్రాక్ లో చేయండి ఎక్స్పర్ట్ సలహాలతోటి. రోడ్లపై మాత్రం చాలా బాధ్యతగా డ్రైవ్ చేయండి. ఈ వీకెండ్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి, చట్టాన్ని గౌరవించండి.